వచ్చింది కదా ఇప్పుడు బిల్డింగ్ బొమ్మ మనకి ఏదైతే హైపర్ లింక్ ఇచ్చినామో అనిపిస్తుంది కదా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే దీనికి ఇప్పుడు ఈ సెలెక్ట్ చేసుకున్నాం, సెలెక్ట్ చేసుకున్నాము, ఇన్సర్ట్కి వెళ్ళావు, హైపర్ లింక్ ఇచ్చావు, హైపర్ లింక్ ఇచ్చేసి ఇక్కడ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోవాలా. డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోల్డర్ సింబల్ అడుగుతుంది కదా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటామో ఆ ఫోల్డర్లోకి వెళ్ళిపోతుంది. ఆ ఫోల్డర్ పక్కన పెట్టేస్తే ఇక్కడ సింపుల్ బిల్డింగ్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకున్నాము. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే చేస్తే ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి దానికి అక్కడ క్లిక్ చేస్తే ఆ బిల్డింగ్ యొక్క పిక్చర్ ఓపెన్ అవుతుంది. ఎక్కడైనా ఉంటుంది, ఏ డాక్యుమెంట్ అయినా ఉంటుంది, సిస్టంలో ఉన్నటువంటి ఫైల్ ఆ విధంగా ఇన్స్టాంట్గా ఓపెన్ చేస్తుంది. అర్థమైందా? ఏమంటే రిలేటివ్ హైపర్ లింక్ అన్న ఇలా కాకుండా చెప్పు అడుగు, క్లారిటీ ఉండాలి మీ వాయిస్, భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే, మీరు ఒక డాక్యుమెంట్లో పని చేస్తుంటారు, అక్కడ వందలు వేరే పేజీల్లో ఉంటారు, మీరు ఆ పేజీలన్నీ వెనక్కి వచ్చేసి వేరు కంప్యూటర్స్ లెక్కెళ్ళి ఈవేర్లకి వెళ్ళి అందులో దాంట్లోకి వెళ్ళి చాలా ఉంటాయి. ప్రతిసారి అలా చేయడం టైం ఉంటుంది కదా. ఆ విధంగా కాకుండా ఒకేసారి ఒకసారి క్లిక్ ఇస్తేనే ఒక సెంటెన్స్ మీద కానీ ఒకసారి మీద క్లిక్ ఇస్తేనే కావాల్సిన ఫైల్ ఓపెన్ కావాలి అంటే ఫోల్డర్ ఓపెన్ కావాలి అంటే దానికి ఏం చేస్తామంటే నువ్వు ఏ వర్డ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసినావో దాన్ని సెలెక్ట్ చేసుకొని చేసాను కదా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్సర్ట్లోకి వెళ్ళి నిన్న ప్రాబ్లమ్స్ అన్ని చేశారా? అసైన్మెంట్స్ అన్ని అసైన్మెంట్స్ అన్ని చేశారా? ఇప్పుడు ప్రజెంట్ మేడం ఇప్పుడు చూడండి, సి ప్రోగ్రామ్ రన్ చేయడం, 4th మాడ్యూల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఎలా రన్ చేయాలో చూద్దాము. 4th మాడ్యూల్ సో ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ వర్క్ అయిపోయింది. ఈరోజు కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్ చూద్దాం. సో ఇవాళ ఆపరేటర్స్. సో ఆపరేటర్స్లో ఏంటంటే విజిబుల్ అయిందా స్క్రీన్? ఓకే. సో ఆపరేటర్స్లో జనరల్గా ఆపరేటర్ అంటే ఏంటి? నార్మల్గా మనం ఏం రాస్తాం, ఏ ప్లస్ బి, ఏ ఈక్వల్, సపోజ్ ఏ ప్లస్ బి అని రాస్తారు అనుకోండి, ఏబిని ఏమంటారు? ఆపరెంట్స్ అంటారు. ప్లస్ని ఏమంటారు? ఆపరేటర్ అంటారు. సో మనకు సిలో an operator is a symbol or keyword that tells us the computer to perform certain mathematical or logical operations. సో మనం మ్యాథమెటిక్స్గా కానీ లాజికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి అంటే వీ నీడ్ టు యూజ్ ఎ ఆపరేటర్. సో అట్లా మనకు ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి? ఆపరేటర్ అంటే సో జనరల్గా మీకు క్వశ్చన్స్ అడగడానికి ఆపరేటర్ని డిఫైన్ చేయండి, ఎక్స్ప్రెషన్ని డిఫైన్ చేయండి అలా అడగొచ్చు, లేకపోతే టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ రాయండి, సిలో ఉన్నాయి అని రాయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఈ మాడ్యూల్లో కనిపిస్తుంది కదా స్క్రీన్? కొంచెం జూమ్ చేయండి. చేసి లేట్గా డిస్ప్లే అవుతుంది మొబైల్లో.
ఓకేనా ఇప్పుడు? ఓకే మ్యామ్, ఓకే. So an operator is a symbol or keyword that tells us the computer to perform certain mathematical or logical operations. సో మనం ఆ లాజికల్ ఆపరేషన్స్ చేయాలి అంటే ఆపరేటర్ని యూజ్ చేస్తాం. సి ప్రొవైడ్స్ రిచ్ సెట్ ఆఫ్ ఆపరేషన్స్ ఫర్ మేకింగ్ ఫ్లెక్సిబుల్ అండ్ సింపుల్ ఎక్స్ప్రెషన్. సో ఎక్స్ప్రెషన్ అని వాడాం కదా, అసలు ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? అండ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ ఆపరెంట్స్ అండ్ ఆపరేటర్. సో నార్మల్గా మనకి ఏముంటాయి, సపోజ్ ఇలా రాస్తాం కదా, నిమిషం. సో ఏ ఈక్వల్స్ టు సపోజ్ సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అంటాం కదా. ఒక నిమిషం, విజిబుల్ అవుతుంది స్లోగా అవుతుంది. సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని రాసాం కదా. ఇక్కడ ఏని బిని ఏమంటామంటే ఆపరెంట్స్ అంటాం, ప్లస్ని ఆపరేటర్ అంటాం, ఈక్వల్స్ ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. సో ఇక్కడ ఆపరెంట్స్ అంటే ఇదంతా కలిసి దేన్ని ఏమంటారు అంటే ఎక్స్ప్రెషన్ అంటారు. ఇది ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్, ఓన్లీ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్, ఓన్లీ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఉన్నాయి. దీని ఏమంటారు అంటే ఎక్స్ప్రెషన్ అంటారు. సో ఏని బిని సిని ఏమంటారు? ఆపరెంట్స్ అంటారు. ఈని బిని సిని ఆపరెంట్స్ అంటారు. ఈక్వల్స్ టుని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. నెక్స్ట్ ప్లస్ ని ఎడిషన్ ఆపరేటర్ అంటారు, మీకు తెలుసు, అదే అర్థమెటిక్ ఆపరేటర్. ప్లస్ ని అర్థమెటిక్ ఆపరేటర్ అంటారు. ఆపరేటర్. సో ఇది ఈ కాన్సెప్ట్ మీకు అందరికి ఐడియా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇదంతా కలిపి దీని ఏమంటారు? ఎక్స్ప్రెషన్ అంటారు. సో అక్కడ చూడండి డెఫినేషన్ ఏమి ఇచ్చారు ఎక్స్ప్రెషన్ కి. An expression is a sequence of operands and operators that reduces to single value. సో ఇక్కడ ఏని రీడ్ చేస్తాం, బిని రీడ్ చేస్తాం, ఏ ప్లస్ బి వచ్చిన తర్వాత వచ్చిన రిజల్ట్ సిలో స్టోర్ చేస్తాం, ఫైనల్ గా సింగిల్ వాల్యూ వస్తుంది. An expression is a sequence of operands and operator that reduces into single value. సో ఇక్కడ ఫైనల్ గా ఆన్సర్ దేనిలో ఉంటుంది? మనకు సిలో ఉంటుంది, సింగిల్ ఆన్సర్. సో ఏబిసిని ఆపరెంట్స్ అంటాం, ఆపరేటర్స్ అంటాం. సో ఇవి మీకు ఓకే. నెక్స్ట్ చూడండి. సో దేర్ ఆర్ 8 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఇన్ సి. సో 8 ఉన్నాయి. అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, కండిషనల్ ఆపరేటర్, బిట్ వైజ్ ఆపరేటర్, స్పెషల్ ఆపరేటర్. సో ఇవి మనకు మెయిన్గా ఉన్నాయి. సో మీరు ఒక డిస్క్రిప్టివ్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎక్స్ప్లెయిన్ ఆల్ ద ఆపరేటర్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్ అని అడగొచ్చు. ఫస్ట్ చూడండి అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఏమున్నాయి? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో. ఈ మాడ్యులో సింబల్ ఏమొస్తుంది అంటే డివిజన్ తర్వాత రిమైండర్ వస్తుంది. సో కావాలంటే మనం ఒక ప్రోగ్రామ్ రాద్దాం. ఈ 4 పైన అర్థమెటిక్ ఆపరేటర్స్ పైన ఒక ప్రోగ్రామ్ రాద్దాం. సో చూడండి, అబ్జర్వ్ చేయండి ఏం రాస్తున్నాను అనేది. సో ఫస్ట్ లైన్ యాజ్ యూజువల్ యాష్ ఇంక్లూడ్ stdio.h. ఓకే. నెక్స్ట్ void main కర్లీ బ్రేస్ స్టార్ట్, కర్లీ బ్రేస్ ఓపెన్. సో వీటి మధ్యలో మనం కోడ్ రాయాలి. సో ఈ కాన్సెప్ట్ వరకు అందరికి తెలుసు. సో మీరు ఏ ప్రోగ్రామింగ్ రాయాలన్నా మెయిన్ అనే ఫంక్షన్ కంపల్సరీ ఉండాలి. పైన యాష్ ఇంక్లూడ్ stdio.h లైన్ ఉండాలి. సో ఎందుకు stdio.h లైన్ ఉండాలి? ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ వర్క్ అవ్వాలంటే stdio.h ఉండాలి. సో ఆ తర్వాత ఇంట్ a, b, c. సో 3 వేరియబుల్స్ నేను డిక్లేర్ చేసుకుంటున్నాను. సో ఎవ్రీ లైన్ ఎండ్స్ విత్ సెమీకోలన్ కాబట్టి సెమీకోలన్ లాస్ట్లో. ఫైన్. సో నెక్స్ట్, సో ఇప్పుడు నేను ఏని రీడ్ చేసుకుంటున్నా, బిని రీడ్ చేసుకుంటున్నా, యూజర్ నుంచే తీసుకుంటున్నా. ప్రింట్ఎఫ్ ఎంటర్
ఏ అండ్ బి వాల్యూస్. ఏ అండ్ బి వాల్యూస్ ఎంటర్ చేయమని యూజర్ కి మెసేజ్ డిస్ప్లే చేస్తున్నా. ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే ఈ డబుల్ కోట్స్ లో ఏం రాసామో మనము అది జస్ట్ డిస్ప్లే చేస్తుంది. ఆ డబుల్ కోట్స్ లో ఉన్న కంటెంట్ ని డిస్ప్లే చేస్తుంది. ఒక్కవేళ మనం ఇందులో ఫార్మాట్ స్పెసిఫైర్స్ ఏమైనా స్పెసిఫై చేస్తే దానికి కరస్పాండింగ్ వేరియబుల్ కామ పెట్టి రాయాలి. అర్థమవుతుందా? లేకపోతే మనం డైరెక్ట్ గా ఇలానే రాసేయాలి, ఎంటర్ ఏ అండ్ బి వాల్యూస్. సో నెక్స్ట్ ఏని బిని రీడ్ చేయాలి కదా. రీడ్ చేయాలంటే మనం ఏం యూజ్ చేస్తాం? రీడ్ చేయడానికి యూజ్ చేసే ఫంక్షన్ ఏంటి? రీడ్ చేయాలంటే ఏం చేయాలి? యూజర్ నుంచి ఇన్పుట్ రీడ్ చేయడానికి యూజ్ చేసే ఫంక్షన్ ఏంటి సి ప్రోగ్రామింగ్ లో? స్కాన్ఎఫ్. స్కాన్ఎఫ్ లో ఏమేమి సింటాక్స్ రాస్తాం మనం? ఫార్మాట్ స్పెసిఫైయర్. ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటే సో మనం రెండు ఇంటీజర్స్ ని రీడ్ చేస్తున్నాం కాబట్టి %d అగైన్ ఇంకో ఇంటీజర్, సో %d. సో ఆ రెండు దేంట్లోకి స్టోర్ అవ్వాలి? కామా పెట్టేసి అడ్రస్ ఆపరేటర్ ఏలోకి ఒక వాల్యూ రీడ్ అవ్వాలి, కామా బిలోకి ఒక వాల్యూ రీడ్ అవ్వాలి. స్కాన్ఎఫ్ సింటాక్స్. సో ఓకే, ఏబి వాల్యూస్ ఏబిబి వాల్యూస్ ఎంటర్ చేయమని యూజర్ కి మెసేజ్ డిస్ప్లే చేసాము ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లో. స్కాన్ఎఫ్ ద్వారా రీడ్ చేసాం. సో రీడ్ చేసిన వాల్యూస్ కరెక్ట్ గా రీడ్ అయ్యా లేదో ప్రింట్ చేసుకుందాం. సో ప్రింట్ఎఫ్ వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటి? ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏం యూజ్ చేయాలి మనము? %d. అండ్ తర్వాత న్యూ లైన్ లో వాల్యూ ఆఫ్ బి ఈజ్ అగైన్ %d. ఆ %d ప్లేస్ లో ఏమేం ప్రింట్ అవ్వాలి? వాల్యూ ఆఫ్ ఏ ఫస్ట్ %d దగ్గర ఏ ప్రింట్ అవ్వాలి, సెకండ్ %b డి దగ్గర బి ప్రింట్ అవ్వాలి. సో ఏ కమా బి. సో అగైన్ సిలో ఎవ్రీ ప్రోగ్రామ్ ఇట్ ఎండ్స్ విత్ సెమీకోలన్. సో ఐఎమ్ కీపింగ్ సెమీకోలన్ హియర్. సో ఇంతవరకు క్లియరా అందరికి? ఈ 3 లైన్స్ క్లియరా? ఫస్ట్ లైన్ ఏంటి? జస్ట్ డిక్లరేషన్. వీఆర్ డిక్లేరింగ్ 3 వేరియబుల్స్. ఇంట్ అనేది డేటా టైప్, ఏ కమా బి కమా సి అనేవి వేరియబుల్ నేమ్స్. వీఆర్ డిక్లేరింగ్ 3 వేరియబుల్స్. ఆ తర్వాత ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏ అండ్ బి వాల్యూస్. సో ఆ మెసేజ్ ఏంటంటే యూజర్ కి డిస్ప్లే చేయడం కోసం. ఆ తర్వాత స్కాన్ఎఫ్ లో ఏని బిని రీడ్ చేస్తున్నాం. తర్వాత రీడ్ చేసిన వాల్యూస్ ని ప్రింట్ చేసి చెక్ చేస్తున్నాం కరెక్ట్ గా రీడ్ అయ్యాయా లేదా. సో ఇంతవరకు ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. సో కరెక్ట్ గా రీడ్ అవుతున్నాయా లేదా. సేవ్ చేస్తున్నా. సేవ్ చేసేటప్పుడు సో ఇది అర్థమెటిక్ ప్రోగ్రామింగ్ కాబట్టి, అర్థమెటిక్ ఆపరేషన్స్ కాబట్టి art.c అని .c ఫైల్. సో డెస్క్టాప్ పైన సేవ్ చేశాను. సో ఇక్కడ చూడండి మనకు art.c అనే ఫైల్ వచ్చింది. సో నెక్స్ట్ ఇప్పుడు నేను కంపైల్ చేస్తున్నా. సో కంపైల్ చేయాలి అంటే ఇక్కడ కంపైల్ చేశాను. సో వన్స్ కంపైల్ చేస్తే నాకు ఇక్కడ చూడండి ఎల్లో కలర్స్ లో వార్నింగ్స్ ఒకటే వచ్చాయి. వార్నింగ్స్ ఉంటే ఏం కాదు, ఎర్రర్స్ ఉంటే మాత్రం మళ్ళీ మనం సింటాక్స్ లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో చూసుకొని సింటాక్స్ మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలి. సో తర్వాత రన్. కన్సోల్ డిస్ప్లే అయింది. సో ఎట్లా రన్ అవుతుందంటే ఫస్ట్ ప్రోగ్రామింగ్ ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. #include stdio.h అని రన్ అవ్వగానే ప్రోగ్రామ్ లో ప్రింట్ఎఫ్ కి స్కాన్ఎఫ్ కి కావాల్సిన కోడ్ లోడ్ చేసుకుంటుంది. ఆ తర్వాత వాయిడ్ మెయిన్, తర్వాత ఏబిసి మెమరీలో ఏకి సమ్ స్పేస్, బికి సమ్ స్పేస్, సికి సమ్ స్పేస్ రిజర్వ్ అయి ఉంటుంది. సో తర్వాత యూజర్కి ఇది ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ఎంటర్ ఏ అండ్ బి వాల్యూస్ అని చెప్పాం. సో అది ఇక్కడ డిస్ప్లే అయింది. సో ఇక్కడ మనం స్లాష్ అని పెట్టాం కాబట్టి న్యూ లైన్లో కర్సర్ వెయిట్ చేస్తుంది. కర్సర్ ఎందుకు వెయిట్ చేస్తుంది? ఇక్కడ స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ రాసాం మనం.
స్కాన్ఎఫ్ ఏం చేస్తుంది యాక్చువల్గా యూజర్ నుంచి ఇన్పుట్ రీడ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సో అక్కడ మనం పర్సెంటేజ్ డి టూ వేరియబుల్స్ని రీడ్ చేస్తున్నాం కాబట్టి సో ఒక వాల్యూ ఇచ్చి ఎంటర్ చేయాలి. సపోజ్ ఏ వాల్యూ 67 ఎంటర్. సో అగైన్ మళ్ళీ కర్సర్ వెయిట్ చేస్తుంది. ఎందుకు స్కాన్ఎఫ్లో మనం ఎన్ని ఫార్మాట్ స్పెసిఫై చేసాం, మనం ఇక్కడ 2 స్పెసిఫై చేసాం. సో అందుకు అది మళ్ళీ సెకండ్ ఇన్పుట్ కోసం వెయిట్ చేస్తుంది. సో అగైన్ 54 అనదర్ ఇన్పుట్ ఇచ్చాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చే చూడండి వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 67 కరెక్ట్గానే వచ్చింది. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ బి ఈజ్ 54 కరెక్ట్గానే రీడ్ అవుతుంది. ఫైన్. సో లాస్ట్లో కూడా మనం స్లాష్ని పెట్టుకుందాం, అప్పుడు న్యూ లైన్లో డిస్ప్లే అవుతుంది. ఫైన్. సో ఇప్పుడు ఏని బిని రీడ్ చేసాము, అర్థమెటిక్ ఆపరేషన్స్. సో డైరెక్ట్గా ఇక్కడే ప్రింట్ చేసుకోవచ్చు, లేదంటే సీకి అసైన్ చేసుకొని సీనైనా ప్రింట్ చేసుకోవచ్చు. ప్రింట్. సో అడిషన్ చేసిన తర్వాత వచ్చే వాల్యూ కూడా ఇంటీజరే కదా, ఇంటీజర్ ప్లస్ ఇంటీజర్ వచ్చే వాల్యూ కూడా ఇంటీజరే కదా. సో ఫార్మాట్ స్పెసిఫైర్ ఏది వాడాలి అప్పుడు ఇంటీజర్కి? ఎస్, పర్సెంటేజ్ డి వాడాలి. సో పర్సెంటేజ్ డి కామా ఆ పర్సెంటేజ్ డి ప్లేస్లో ఏం ప్రింట్ అవ్వాలి? ఏ ప్లస్ బి ప్రింట్ అవ్వాలి, ఏ ప్లస్ బి. సో ఇది అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఏ ప్లస్ బి జరిగి ఒక వాల్యూ రీప్లేస్ అవుతుంది, ఆ వాల్యూ ఇంటీజర్ కాబట్టి అడిషన్ ఈస్ ఇక్కడ వాల్యూ డిస్ప్లే అవ్వడం కోసం. నెక్స్ట్ తర్వాత సేమ్ ఇదే సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్ ఈస్ ఇక్కడ మైనస్ సింబల్, తర్వాత మల్టిప్లికేషన్. సో దీనికి ఏ ఇంటూ బి. ఆ తర్వాత డివిజన్. డివిజన్ ఈస్ ఏ బై బి. సో అన్నిటికీ న్యూ లైన్ పెడదాం, సపరేట్ లైన్లో ప్రింట్ అవుతాయి, లేకపోతే అన్నీ ఒకే దగ్గర వచ్చేస్తాయి. పర్సెంట్ స్లాష్ అని పెడితే ఏంటి, న్యూ లైన్లో డిస్ప్లే అవుతుంది. స్లాష్. సో ఏ బై బి. నెక్స్ట్ మాడ్యులో ఆపరేటర్. మాడ్యులో ఆపరేటర్ ఏమిస్తుంది యాక్చువల్గా? పర్సెంటల్ అని సింబల్ పెడితే ఏమిస్తుంది? పర్సెంటేజ్ కాదు ఇక్కడ ప్రోగ్రామింగ్లో, రిమైండర్ని ఇస్తుంది. అది రిమైండర్ ఈస్ చూద్దాం. సో ఇక్కడ ఏం చేస్తాం మనం, జస్ట్ ఈ సి వేరియబుల్ కూడా అనవసరం. సో సిని తీసేస్తున్నాను, డైరెక్ట్గా ఇక్కడే ప్రింట్ చేస్తున్నాను. సో ఏని బిని రీడ్ చేసుకున్నాను, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, రిమైండర్ క్యాలిక్యులేట్ చేశాను. సో సేవ్ చేస్తున్నాను, కంట్రోల్ ఎస్. సో ఆ తర్వాత ప్రాజెక్ట్లోకి వెళ్ళి బిల్డ్లోకి వెళ్ళి ఇక్కడ ఆల్రెడీ కన్సోల్ క్లోజ్ చేసేసి బిల్డ్లోకి వెళ్ళి కంపైల్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చినాయి జస్ట్ వార్నింగ్స్. తర్వాత మళ్ళీ బిల్డ్లోకి వెళ్ళి రన్ చేస్తున్నాను. సో కన్సోల్లో అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ లైన్ ఎంటర్ ఏ అండ్ బి వాల్యూస్ అని అడిగింది. సపోజ్ ఏ వాల్యూ 8, బి వాల్యూ 2 ఇచ్చా. సో అడిషన్ ఏం రావాలి, 8 + 2 10, సబ్ట్రాక్షన్ 6, మల్టిప్లికేషన్ 16, డివిజన్ 4, రిమైండర్ 0 రావాలి. సో చూద్దాం సేమ్ ఆన్సర్స్ వస్తాయి లేదా ఎంటర్ చేసి. ఇక్కడ చూడండి. సో వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 8, వాల్యూ ఆఫ్ బి ఈజ్ 2. సో ఈ రెండు వాల్యూస్. ఆ తర్వాత చూడండి, అడిషన్ ఈజ్ 10, సబ్ట్రాక్షన్ ఈజ్ 6, మల్టిప్లికేషన్ ఈజ్ 16, డివిజన్ ఈజ్ 4, రిమైండర్ ఈజ్ 0. కరెక్ట్గానే వచ్చాయన్ని.
కనిపిస్తుందా అమ్మ అందరికి? ఫైన్. సో ఇది మీకు అసైన్మెంట్ ఇచ్చాను, బట్ ఇండివిజువల్ గా చేయమన్నాను, ఇండివిజువల్ ప్రోగ్రామ్ చేయమన్నాను. సో ఇది కంబైన్డ్ అర్థమెటిక్ ఆపరేటర్ ఆల్ రిలేటెడ్ ప్రోగ్రామ్ అనేది. సో నెక్స్ట్, సో ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేటర్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా ఆపరేటర్ చూద్దాం. సో ఇంతవరకు అర్థమెటిక్ ఆపరేటర్. సో అగైన్ ఇక్కడ చూడండి, సింపుల్ ప్రోగ్రామ్ ఇచ్చారు ఇక్కడ. సో modulo division produces the remainder of an integer division. During the modulo division, the sign of the result is always the sign of the first operand. సో మనం ఇక్కడ ఇది నోట్ చేసుకోవాల్సింది. సపోజ్ -14 modulo 3 అని ఇచ్చారనుకోండి, యాక్చువల్గా 14 modulo 3 చేసి మనకు రిమైండర్ 2 వస్తుంది. బట్ వాటికి సైన్ ఏంటి అంటే ఫస్ట్ ఆపరెండ్కి ఏది ఉందో, ఫస్ట్ ఆపరెండ్ అంటే ఫస్ట్ వాల్యూకి నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి ఆన్సర్ కూడా ఏమొస్తుంది మనకు, నెగిటివ్ సైన్ వస్తుంది. సపోజ్ ఇలా ఉందనుకోండి, -14 modulo -3 ఉందనుకోండి, అప్పుడు మైనస్కి మైనస్ క్యాన్సిల్ అయ్యి 2 వస్తుంది. గుర్తుంచుకోండి ఇది. సో ఇలా కూడా ఇస్తారు మీకు కన్ఫ్యూజ్ చేయడం కోసం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఉంది. ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. కావాలంటే మీరు ఈ ప్రోగ్రామ్ కూడా కాపీ చేసి చెక్ చేసుకోండి రన్ చేసేటప్పుడు. సో ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ టు ఇలిస్ట్రేట్ ది అర్థమెటిక్ ఆపరేషన్స్. సో యాష్ ఇంక్లూడ్, సో ఏ వాల్యూ 40, బి వాల్యూ. సో తర్వాత యాడ్, సబ్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో అనేది వేరియబుల్ నేమ్స్. సో అడిషన్ జరిగి ఏ ప్లస్ బిలోకి అసైన్ అవుతుంది ఇక్కడ. సబ్ట్రాక్షన్ జరిగి సబ్ అనే వేరియబుల్లోకి తీసుకుంటున్నాం. మల్టిప్లికేషన్ ఎంఎల్ అనే వేరియబుల్లోకి తీసుకుంటున్నాం. డివిజన్ ఏ బై బి. మాడ్యులో, సో ముందే ఆపరేషన్స్ జరిగి ప్రతి ఒక్కటి ఒక్కొక్క వేరియబుల్లో అసైన్ చేసుకున్నాం ఇక్కడ. సో నేను ఏం చేశాను, ఇక్కడ డైరెక్ట్గా ప్రింట్ చేశాను. ఇక్కడ %d పెట్టేసి ఆ ఆపరేషన్. బట్ యాక్చువల్గా డివిజన్ జరిగినప్పుడు మనకు ఫ్లోటింగ్ పాయింట్స్ కూడా రావచ్చు కదా. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఎఫ్ పెడతాం, %d బదులు %f పెడతాం. ఒకవేళ మనకు ఫ్లోటింగ్ వాల్యూస్ వస్తుంటే, ఫ్లోటింగ్ వాల్యూస్కి ఏంటి మనకు డబుల్ కానీ లాంగ్ డబుల్ కానీ వాడాలి, ఫ్లోట్ కానీ డబుల్ కానీ లాంగ్ డబుల్ కానీ వాడాలి. సో వాటి కరస్పాండింగ్ ఫార్మాట్ స్పెసిఫైర్స్ ఏంటి, ఎల్డి కానీ ఎఫ్ కానీ ఎల్ఎఫ్ కానీ వాడాలి. సో నేను ఒక ఫార్మాట్ స్పెసిఫైర్ టేబుల్ అని ఇచ్చా థర్డ్ మాడ్యూల్లో, ఒకసారి చూసుకోండి. అవి స్ట్రింగ్స్ రాసేటప్పుడు ఏం యూజ్ చేస్తాం, క్యారెక్టర్స్ వాడేటప్పుడు ఏం యూజ్ చేస్తాం, ఇంటీజర్స్ ఏం చేస్తాం అనేది ఉన్నాయి అందులో. ఫైన్. సో ఈ ప్రోగ్రామ్ అర్థమైంది అందరికీ, అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్ని. సో ఇక్కడ చూడండి, సో యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే అవుట్పుట్ ఇలా వస్తుంది, అడిషన్ 60. ఎందుకంటే మనం ఇక్కడ ఈక్వల్స్ టు తర్వాత %d పెట్టాం. ఈ %d ప్లేస్లో ఏం ప్రింట్ అవ్వాలి, యాడ్ అనే వేరియబుల్లో ఏం కంటెంట్ ఉందో అది ప్రింట్ అవ్వాలి. యాడ్ అనే వేరియబుల్లో ఏం కంటెంట్ ఉంది, a + b అడిషన్ జరిగిన రిజల్ట్ ఉంది అందులో. సో ఈ యాడ్ అనేది జస్ట్ వేరియబుల్, మనం ABC రాసుకుంటాం కదా. సో ఇంట్ ఇలా కూడా సమ్ డిక్లరేషన్స్ ఇక్కడే ఇచ్చేయచ్చు. ఇక్కడ ఇచ్చేసినా కూడా మనం కామాతో సపరేట్ చేయాలి, ఏ వేరియబుల్కి ఆ వేరియబుల్ నేమ్స్. ఇలా కూడా ఇవ్వచ్చు. సో ఇది ఫస్ట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్. సో మీకు అసైన్మెంట్ ఆపరేటర్ ఆల్రెడీ తెలిసింది. సో అసైన్మెంట్ ఆపరేటర్ ఏం చేస్తుంది, రైట్ సైడ్ ఉండే వాల్యూని లెఫ్ట్ సైడ్లోకి స్టోర్ చేస్తుంది. ఇన్ సి ప్రోగ్రామింగ్, వాల్యూస్ ఫర్ ద వేరియబుల్స్ ఆర్ అసైన్డ్ యూజింగ్ అసైన్మెంట్ ఆపరేటర్. ద మోస్ట్ కామన్ అసైన్మెంట్ ఆపరేటర్ ఈజ్ ఈక్వల్ టు. సో యాక్చువల్గా డబుల్ ఈక్వల్స్ టు పెడితే కంపారిజన్, అది సింగిల్ ఈక్వల్స్ టు ఉంటే అసైన్మెంట్. సో ఇక్కడే ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు. సో జస్ట్ సింగిల్ ఈక్వల్స్ టు ఇచ్చినా మీరు ఏమనుకుంటారు, కంపేర్ చేస్తుంది అనుకుంటారు. సో యాక్చువల్గా డబుల్ ఈక్వల్స్ టు ఉంటే కంపారిజన్, సింగిల్ ఈక్వల్స్ టు ఉంటే అసైన్మెంట్ ఆపరేటర్ అది. దిస్ ఆపరేటర్ అసైన్స్ ద కాపీ ఆఫ్ ది రైట్ సైడ్ వాల్యూ టు ది లెఫ్ట్ సైడ్ వేరియబుల్. సో వేర్ ఈక్వల్స్ టు 5 అంటే 5 ఈజ్ అసైన్ టు వేరియబుల్ ఏ. సో ఈ సి ఈజ్ అసైన్ టు ఏ, సి ఈజ్ అసైన్ టు ఇది రాంగ్. సో అక్కడ చూడండి, ఎప్పుడైనా సరే మనము లెఫ్ట్ సైడ్ వాల్యూ వేరియబుల్ అయి ఉండాలి, రైట్ సైడ్ వాల్యూ కాన్స్టెంట్ అయి ఉండాలి. సో ఇక్కడ ఇది 5 అనేది కాన్స్టెంట్, ఇట్లా అసైన్ చేయకూడదు. కాన్స్టెంట్కి అసైన్మెంట్ ఆపరేటర్స్ అప్లై చేయకూడదు. రైట్ సైడ్ కాన్స్టెంట్ ఉండొచ్చు, లెఫ్ట్ సైడ్ మాత్రం కాన్స్టెంట్ ఉండకూడదు. అంటే సపోజ్ C = 5 అని రాయొచ్చు, 5 = C అని రాయకూడదు.
ఎప్పుడు రైట్ సైడే కాన్స్టెంట్ ఉండాలి, లెఫ్ట్ సైడ్ వేరియబుల్ ఉండాలి. అండ్ తర్వాత సో ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది సింపుల్ అసైన్మెంట్ ఆపరేటర్. సమ్ ఈక్వల్స్ టు 10 అంటే 10 ఈజ్ అసైన్ టు వేరియబుల్ సమ్. సో ప్లస్ ఈక్వల్స్ టు 2 రాసామనుకోండి, సమ్ ప్లస్ ఈక్వల్స్ టు 10 అంటే ఏంటంటే యాక్చువల్ దీని మీనింగ్ ఏంటంటే ఇది సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ 10 అంటే ఆల్రెడీ సమ్లో ఉన్న వాల్యూకే 10 యాడ్ అయ్యి మళ్ళీ సమ్లోనే స్టోర్ అవుతుంది. సో ఇది కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. దీన్ని కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ పైన సో ఇవన్నీ కామెంట్స్లో పెట్టేస్తాను. మల్టీలైన్ కామెంట్కి ఏంటి మనకు యాస్ట్రిక్ స్లాష్. సో ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ సింపుల్గా ఏని బిని రీడ్ చేశారు కదా. సో ఏ ఎక్కడ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ ఎలా ఇచ్చారో అలానే రాస్తాను. సో ఇక్కడ ఏంటి సమ్ ప్లస్ ఈక్వల్స్ టు 10 అంటదా. సో ఇక్కడ ఏ ప్లస్ ఈక్వల్స్ టు 10 అంటే ఏలో ఆల్రెడీ ఉన్న వాల్యూకి 10 యాడ్ అవుతుంది. కావాలంటే మనం ఏని ప్రింట్ చేసి చూద్దాం. సో ఆఫ్టర్ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేషన్ ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ %. ఆ ప్లేస్లో ఏం ప్రింట్ అవ్వాలి, ఏ ప్రింట్ అవ్వాలి, ఏలో ఉండే కంటెంట్ ప్రింట్ అవ్వాలి. సో చూద్దాం, రన్ చేసి చూద్దాం. సేవ్ చేశాను, కంపైల్ అండ్ దెన్ రన్. సో చూడండి ఏ అండ్ బి వాల్యూస్ నేను 2 వేరియబుల్స్ యూజ్ చేశాను కాబట్టి అక్కడ ఏ అండ్ బి వాల్యూస్ కనిపిస్తుందా, విజిబుల్ అవుతుందా రన్ చేసిన తర్వాత. ఏ అండ్ బి వాల్యూస్ అడుగుతున్నది. సో నేను ఏ వాల్యూ 2 ఇచ్చాను, బి వాల్యూ 5 ఇచ్చాను. సో యాక్చువల్గా ఏ ప్లస్ సైన్ జరిగిన తర్వాత ఏం రావాలి మనకు ఆన్సర్. ఏలో ఆల్రెడీ 2 ఉంది, ఏ ప్లస్ ఈక్వల్స్ టు 10 అని రాసా. దాని మీనింగ్ ఏంటి, ఏ ఈక్వల్స్ టు నో 10 అని రాసా నేను. అక్కడ చూడండి ఏ ప్లస్ ఈక్వల్స్ టు 10, ఏలో ఆల్రెడీ ఏముంది 2 ఉంది. 2కి ప్లస్ 10 అయితే ఏమవుతుంది 12. సో మనకు 12 వస్తుందో రాదా చెక్ చేద్దాం. చూడండి ఆఫ్టర్ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేషన్ 12 వచ్చింది చూడండి, కనిపిస్తుందా. అది తర్వాత లైన్ ప్రెస్ ఎనీకి అని వచ్చింటది. సో మీకు ఇంకా క్లారిటీగా రావాలంటే వెయిట్, ఇక్కడ స్లాష్ అని పెడతాను, న్యూ లైన్లో డిస్ప్లే అవుతుంది. కంపైల్ రన్. సో ఎంటర్ ఏబి వాల్యూస్ అడుగుతుంది. సో ఏ వాల్యూ ఇప్పుడు నేను 5 ఇచ్చాను, ఏమొస్తుంది, ఏ వాల్యూ 5 ఇస్తే ఏమొస్తుంది మనకు ఆన్సర్ ఏమొస్తుంది. ఉన్నారా క్లాస్లో 15 వస్తుంది. కావాలంటే చెక్ చేద్దాం. బి వాల్యూ కూడా అడుగుతుంది కాబట్టి బి వాల్యూ 6 ఇద్దాం. సో ఆఫ్టర్ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేషన్ ఏ వాల్యూ 15. కాంపౌండ్ అసైన్మెంట్ స్టేట్మెంట్ అర్థమైందా. ఫైన్, అది కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేషన్. సో కావాలంటే కింద ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది. సో మీరు కాపీ చేసేటప్పుడు ఏంటంటే ఈ లైన్ ఇగ్నోర్ చేయండి. కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ .h హ్యాష్ ఇంక్లూడ్ ఈ లైన్ రాయొద్దు. మనం ఎట్లా డిస్కస్ చేసామో ప్రోగ్రాంలో హ్యాష్ ఇంక్లూడ్ stdio.h తర్వాత ఇంట్ నుంచి ఇంతవరకు రాయండి అంతే. ఈ CONIO.h ఎందుకంటే మనం వేరే వేరే ఐడీస్ యూజ్ చేసేటప్పుడు యాక్చువల్గా ఇది ఏంటంటే కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ .h. సో ఇది కన్సోల్ అంటే యాక్చువల్గా ఈ బ్లాక్ స్క్రీన్ని మనం కన్సోల్ అంటాం. సో ఇది డిస్ప్లే అవ్వాలి అంటే అక్కడ మనం CONIO.h అని రాయాలి. బట్ మనకు అవసరం లేదు, C3కి అవసరం లేదు, GCCకి అవసరం లేదు. సో ఇది ఆప్షనల్, ఈ లైన్ రాయకండి. సో చూడండి ఇక్కడ. సో ఇది ఒకసారి రాసి చెక్ చేయండి. యాక్చువల్గా ఇది లూపింగ్ ఇంకా మీకు తెలియదు, బట్ ఇక్కడ కాంపౌండ్ స్టేట్మెంట్ ఉంది.
ఎవ్రీ టైం కాంపౌండ్ స్టేట్మెంట్ జరిగినప్పుడు టోటల్ ఫస్ట్ 0 ఉంది, తర్వాత 1 యాడ్ అవుతుంది, తర్వాత 2 యాడ్ అవుతుంది, తర్వాత 3 యాడ్ అవుతుంది. సో ఇట్లా కాంపౌండ్ ఎక్స్ప్రెషన్ మనం రాసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ రన్ చేయండి, మీకు అర్థమవుతుంది. తర్వాత ఇంక్రిమెంట్ డిక్రిమెంట్. సో అక్కడ చూడండి, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్కి చిన్న ఎగ్జాంపుల్. మళ్ళీ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్ అని 2 ఉంటాయి. ప్రీ ఇంక్రిమెంట్ అంటే ముందే ఇంక్రిమెంట్ అయ్యి వాల్యూ స్టోర్ అవుతుంది. ప్లస్ ప్లస్ అంటే డిఫాల్ట్గా 1 ఇంక్రిమెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామ్ చూపిస్తా చూడండి. ఇంకో న్యూ ప్రోగ్రామింగ్ తీసుకుంటున్నా, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్ కోసం. సో యాజ్ యూజువల్ యాష్ ఇంక్లూడ్ stdio.h, ఆ తర్వాత void main flower day start flower day close. సో ఇక్కడ మనం కోడ్ రాస్తాం. సో ఇప్పుడు చూడండి, నేను 2 వేరియబుల్స్ తీసుకుంటున్నా. అండ్ a ఈక్వల్స్ టు 5, b ఈక్వల్స్ టు 6, b ఈక్వల్స్ టు 6. సో ఇప్పుడు చూడండి, printf increment ఒక ఎగ్జాంపుల్ %d. సో అక్కడ చూడండి, ఏ ప్లస్ ప్లస్ అనేది ఇంక్రిమెంట్ ఆపరేటర్. ప్రీ అంటే ముందు రాయాలి కదా, ఓకే. ప్లస్ ప్లస్ ఏ అంటే ఏంటంటే ఏ ఈక్వల్స్ టు a+1 అని అర్థం. అంటే ఏలో ఆల్రెడీ వాల్యూ ఎంత ఉంది, 5. 5కి 1 యాడ్ అవుతే ఏ యొక్క కంటెంట్ ఏమవుతుంది, 6 అవుతుంది. 5 ప్లస్ బి వాల్యూ ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. ఇది నార్మల్ అడిషన్, a+b జస్ట్ ప్రింట్ చేస్తున్నా. బట్ ఏకి మాత్రం నేను ఏం అప్లై చేశాను, ఇక్కడ ప్రీ ఇంక్రిమెంట్ అప్లై చేశాను. ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏ వాల్యూ ఏమవుతుంది, అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది, 6 అయ్యి 6 + 6 ఎంత రావాలి మనకు, ఆన్సర్ ఎంత వస్తుంది. లెట్ మీ చెక్. సేవ్ చేద్దాం. print.c కంపైల్. సో వార్నింగ్స్, నెక్స్ట్ రన్. సో అక్కడ చూడండి, ప్రీ ఇంక్రిమెంట్ అయిన తర్వాత వాల్యూ ఏముంది, ఇక్కడ రాలేదా, స్లోగా డిస్ప్లే అవుతుంది, వెయిట్ చేయండి. వచ్చిందా, అక్కడ ఆన్సర్ డిస్ప్లే అయిందా మీకు, 12 అని విండో. వెయిట్, స్లోగా ఉంది, నా మొబైల్లో కూడా రాలేదు, మామూలుగా సిస్టంలో వచ్చింది. వెయిట్.
వచ్చిందా? కనిపిస్తుంది చూడండి. ప్రీ ఇంక్రిమెంట్ వాల్యూస్ 12 అని వచ్చిందా? ఎస్. ఓకే. సో ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటంటే ముందే ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఆ వాల్యూనే తీసేసుకుంటది ఏ. సో యాక్చువల్గా ప్లస్ ప్లస్ ఏ అంటే దాని మీనింగ్ ఏంటంటే సో ఏ ఈక్వల్స్ టు ప్లస్ అంటే ఏ వాల్యూ ఏమవుతుందంటే ఏ ప్లస్ ప్లస్ అంటే 6 ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది. పోస్ట్ ఇంక్రిమెంట్ అయినా అంతే. బట్ ఒకసారి చూడండి పోస్ట్ ఇంక్రిమెంట్ అయినప్పుడు ఏమవుతుందంటే సో సేమ్ ప్రోగ్రామ్ లో నేను ఇక్కడ ఏ ప్లస్ ప్లస్ బదులు ఏం రాస్తాను, ఏ ప్లస్ ప్లస్ అని రాస్తాను. డిఫరెన్స్ ఇప్పుడు ఏం రావాలి, ఇక్కడ తీసుకునేటప్పుడు వాల్యూ 12 రావాలి. బట్ 12 రాదేమో, ఒకసారి చెక్ చేద్దాం, చూద్దాం. ఆఫ్టర్ ఏ మొత్తం ఈ ఆపరేషన్ జరిగిన తర్వాత ఏ వాల్యూ 6 ఉంటుంది. ఆఫ్టర్ పోస్ట్ ఇంక్రిమెంట్ value of a is సో అక్కడ ఏం లేదు, జస్ట్ ఇంకొక లైన్ ఎక్స్ట్రాగా యాడ్ చేశాను. సో ఇక్కడ ఆపరేషన్ చేసినప్పుడు ఏ వాల్యూ ఏ తీసుకుంటుంది, వన్స్ పోస్ట్ ఇంక్రిమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ వాల్యూ ఏమై ఉంటుంది, రెండు చెక్ చేస్తాను. ఫైన్. కంపైల్, రన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది వాల్యూ చూడండి, 12 అవ్వలేదు, 11 ఉంది. సో పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏంటి అంటే ఇంక్రిమెంట్ ఈజ్ పర్ఫార్మ్ ఆఫ్టర్ ఆపరేషన్. సో ఇక్కడ ఏ వాల్యూ 5 తీసుకుంది, 5 + 6 ఎంత, 11. సో బట్ తర్వాత ఈ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఏ ఇంక్రిమెంట్ అయి ఉంటుంది, ఏ ఇంక్రిమెంట్ అయి ఉంటుంది. సో అందుకు ఏ వాల్యూ ఇక్కడ ఏం డిస్ప్లే అయింది, 6. డిఫరెన్స్ అర్థమైందా? పోస్ట్ అంటున్నామంటే వీఆర్ పోస్ట్ పోనింగ్ ఇంక్రిమెంట్ ఎప్పుడవుతుంది, ఆఫ్టర్ అడిషన్ అవుతుంది. ఇక్కడ ప్రీవియస్ ప్రోగ్రామ్ లో ఏమైంది, ఇంక్రిమెంట్ బిఫోర్ అడిషనే ఇంక్రిమెంట్ అయింది ఏ వాల్యూ. సో ఇట్లాంటి కన్ఫ్యూజ్ చేయడానికి మీకు ఏ ప్లస్ ప్లస్ ఏ మైనస్ మైనస్ అట్లా ఇచ్చేస్తారు. సేమ్ ఇక్కడ మైనస్ మైనస్ పెడితే డిక్రిమెంట్ ఆపరేటర్, డిక్రిమెంట్ ఆపరేటర్. ఫైన్. సో ఇవాళకి చాలు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అందులో ఉన్న ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, అర్థమెటిక్ ఆపరేటర్స్ పైన, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ పైన ప్రోగ్రామ్స్ రన్ చేయండి, రన్ చేసి చెక్ చేయండి.